హాయ్ అండి. 'యారగెంట్ రావణ్' పార్ట్ 27. ఆద్య వెంటనే అభిని ఎత్తుకుని కొంచెం ఎమోషనల్‌గా "ఇంకా చెప్పు, నాకు శత్రువులు ఎవరున్నారు" అంటుంది. "ఎందుకు లేరు, ఉందిగా ఆ ప్రీతి ఇంకా మా అమ్మ" అని అంటుంది ఆద్య. "ఆద్య, అత్తని మాత్రం ఏమనొద్దు. అత్త ప్లేస్‌లో ఎవరున్నా అలానే చేస్తారు. ఇంకొకసారి అత్తని అలా అంటే నేను ఊరుకోను" అంటుంది. "సరే అమ్మ సరే. మీ అత్తని నేనేమీ అనను. ఓకేనా" అంటుంది ఆద్య. మళ్ళీ ఆద్యనే "ఇప్పుడు నిన్ను చూస్తే నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉందిరా" అంటుంది ప్రేమగా. "ఎందుకు?" అంటుంది అభి నవ్వుతూ. "నీకిప్పుడు ఇంత మంచి ఫ్యామిలీ దొరికిందని, ప్రేమలన్నీ దొరికాయి అని ఇక్కడ నీకు. ఇంకా నువ్వు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటావుగా ఇక్కడే" అంటుంది. దానితో అభి కొంచెం కంగారుగా "లైఫ్ లాంగ్ ఏంటి?" అంటుంది. "ఆ! అవునా! నువ్వు చెప్పకపోయినా నాకేమీ తెలీదు అనుకుంటున్నావా? నీకు మా అన్నయ్యకి మధ్య ఏం జరుగుతుందో?" "ఏం జరుగుతుంది? ఏమీ లేదు మా మధ్య" అంటుంది అభి కొంచెం బాధగా. వెంటనే ఆద్య అభి చెయ్యి పట్టుకుని నా కళ్ళల్లోకి చూసి చెప్పు ఆ మాట అంటుంది. దానితో అభి వెంటనే ఆద్యని హత్తుకుని ఏడుస్తూ "నాకు సార్ అంటే చాలా ఇష్టం ఆద్య. ఇష్టం కన్నా ప్రాణంగా మారిపోయారు. ఎందుకంటే నేను ఈ విషయం మీ అన్నయ్యకి చెప్పలేని పరిస్థితి" అంటుంది బాధగా. "ఎందుకురా? ఎందుకు? ఎందుకు చెప్పవు?" అంటుంది. "మన ఇంట్లో ప్రేమ పెళ్లి వల్లనే కదా మా అందరికీ దూరం అయ్యింది. మళ్ళీ నేను కూడా అలా చేసి తాతయ్యని బాధ పెట్టలేను" అంటుంది ఏడుస్తూ. "సరే సరే, ముందు నువ్వు ఏడుపు ఆపు" అని అభి కళ్ళు తుడిచి "ఎందుకు తాతయ్య ఒప్పుకోరు అనుకుంటున్నావు? ఎవరికి తెలుసు తాతయ్య ఒప్పుకుంటే" అంటుంది ఆద్య నవ్వుతూ. "నిజంగా తాతయ్య ఒప్పుకుంటారా?" అంటుంది అభి ఆశగా. అంటుంది ఆద్య. "మరిప్పుడు చెప్పు, ఎప్పుడు చెప్తున్నావు మా అన్నయ్యకి నీ మనసులో మాట" అంటుంది. "దానికింకా టైం ఉందిలే. అయినా మీ అన్న ఏమైనా చెప్పాడా ఏంటి నేను చెప్పడానికి" అని మూతి ముడుచుకుంటుంది. మళ్ళీ అంతలోనే దేవ్ గుర్తుకు వచ్చి "ప్రేమ అంటే ఐ లవ్ యూ చెప్తే ఉన్నట్లు కాదు ఆద్య. నాకు తెలుసు ఆయనకు నేనంటే ప్రాణమని. సార్‌కి కూడా తెలుసు నా మనసులో ఏముందో అని. చెప్పుకోవటం ఎందుకు? ఇన్ని రోజులు నా భయంతో ఆయన ప్రేమని సరిగ్గా ఫీల్ కాలేదు. ఇప్పుడు అలా కాదుగా" అంటుంది నవ్వుతూ. "ఓహో" అంటుంది ఆద్య బుగ్గల కింద తన చేతులు పెట్టుకుని అభిని చూస్తూ అల్లరిగా. "ఏంటే అలా చూస్తున్నావు?" అంటుంది అభి ఆద్యను కదిపి. "నిజంగా నువ్వు చాలా లక్కీ తెలుసా" అంటుంది. "ఎందుకు?" అన్నట్లు చూస్తుంది అభి. "నువ్వు ఒక గంట కనిపించకపోతేనే మా అన్నయ్య పిచ్చివాడైపోయాడు. నిన్ను చూసేదాకా మనిషి మనిషిలా లేడంటే నమ్ము. నిజంగా చెప్తున్నాను. నువ్వు కనిపించాక కూడా నిన్ను అలా చూడగానే ఎప్పుడూ గంభీరంగా ఉండే అన్నయ్య కళ్ళల్లో నీళ్లు చూశాను. నీ కోసం అప్పుడే అర్థమయ్యింది మా అన్నయ్యకి నువ్వంటే ఎంత ప్రాణమో అని" అంటుంది ఆద్య. "నిజంగానా?" "నిజంగా. దేవన్నయ్య నిన్ను ఇష్టపడడం నీ అదృష్టం" అంటుంది. ఆద్య చెప్పింది అదంతా విన్న అభికి వెంటనే దేవుని చూడాలి అనిపించింది. "ఆద్య, నేను వెంటనే మీ అన్నయ్యని చూడాలి" అంటుంది కంటి నిండా నీళ్లతో. "ఏ ఇప్పుడెందుకే? ఇప్పుడు ఆఫీస్‌కి వెళ్తే ఇంకేమైనా ఉందా? ఇద్దరూ కలిసి నన్ను తిడతారు. మీ అన్న, మా అన్న కలిపి" అంటుంది. "ప్లీజ్ ఆద్య, వెళ్దాం రా ప్లీజ్" అని బ్రతిమలాడుతూ ఉంటుంది కళ్ళనీళ్లతో. అభినింకా అలా చూసి ఆద్య కూడా కాదు అనలేక "సరే పద" అని ఇద్దరూ ఆఫీస్‌కి స్టార్ట్ అవుతూ ఉంటారు. ప్రీతి వాళ్ళ నాన్న ఒక 10 అంతస్తుల బిల్డింగ్ ముందు కారు ఆపి దిగి ఆఫీస్‌ని చూస్తూ నా అల్లుడు టేస్ట్ బాగుంది అని దేవ్ ఆఫీస్‌లోకి ఎంటర్ అవుతాడు. నిన్న ప్రీతి నాన్న కలవాలి అని పిఏకి చెప్పింది దేవ్‌నే. సో, ఇప్పుడు దేవ్‌ని కలవడానికి వచ్చాడు. ఆల్రెడీ అపాయింట్మెంట్ ఉండడం వలన దేవ్ క్యాబిన్‌కి తీసుకుని వెళ్తారు స్టాఫు. లోపలికి వచ్చిన స్టాఫు "సార్, మిమ్మల్ని కలవడానికి ఎంహెచ్ గ్రూప్స్ ఎండీ వచ్చారు సార్" అని అంటారు. "సౌత్‌లోనే నంబర్ 1 కంపెనీ సార్" అని చెప్పి ప్రీతి నాన్నని చూపిస్తాడు. మన బాబు ఓన్లీ తన అభి దగ్గర మాత్రం అన్ని షేడ్స్ చూపిస్తాడు. ఇక అందరి దగ్గర కూడా ఓన్లీ యారగెంట్ షేడ్సే కదా! సో, స్టాఫ్‌ని వెళ్ళిపోమని చెప్పి "చెప్పండి, నన్నెందుకు కలవాలి అనుకుంటున్నారు" అంటాడు. "నా పేరు ఫణీంద్ర భూపతి. నేను ప్రీతి నాన్నని" అంటాడు. ఆ మాట చెప్పడంతోనే దేవ్ ఫేస్‌లో ఫీలింగ్స్ అన్నీ మారిపోతాయి. ఇక ఎవరికో సైలెంట్‌గా ఏదో మెసేజ్ చేస్తాడు. "హ్మ్. అయితే" అంటాడు కేర్‌లెస్‌గా చూస్తూ. "నాకు నువ్వు బాగా నచ్చావు. నా కూతురు నిన్నడిగింది. నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి" అంటాడు. ఇంకా అంటాడు దేవ్ అదే ఎక్స్‌ప్రెషన్స్‌తో చూస్తూ. ఈలోపు నందు లోపలికి వచ్చి "బావా, నువ్వడిగిన డీటెయిల్స్" అంటూ ఒక ఫైల్ ఇస్తాడు. భూపతి
నా కూతుర్ని చేసుకుంటే ఎంహెచ్ గ్రూప్స్‌కి నువ్వు మహారాజువే అవుతావు. సౌత్‌లో కూడా నువ్వే టాప్ అవుతావు అంటాడు పొగరుగా. ఓహ్! అవునా అని. అయినా నువ్వే ఒక పనివాడివి. దానిలో నన్ను మహారాజుని చేస్తావా? అంటాడు వెటకారంగా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటాడు భూపతి కోపంగా. నిజమే కదా చెప్పింది అని అంటాడు సూటిగా చూస్తూ. దానిలో నువ్వు ఒక ఎంప్లాయివి. దాని చైర్మన్ నీకు మామయ్య అవుతారు. ఆయన కొన్ని కారణాల వల్ల నీకు అప్పచెప్పారు. దాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు ఆయనకి తెలియకుండా చాలానే చేస్తున్నావు. నువ్వు సొంతంగా బిజినెస్ రన్ చేస్తూ దీని లాభాలను నువ్వు నీ కంపెనీకి మార్చుకుంటున్నావు అంటాడు సూటిగా చూస్తూ. ఆ చూపుకి భూపతికి వణుకొస్తుంది. అలా ఉంది దేవ్ చూపు. ఎవరికీ తెలియని విషయాలు దేవ్ చెప్పడంతో నోటమాట రాక చూస్తూ ఉంటాడు ఫణీంద్ర. చెప్పండి అంటాడు దేవ్ కొంచెం గంభీరంగానే. భూపతికి ఏం చెప్పాలో తెలియక ఇక వెంటనే కోపంగా లేచి, నా కూతురు కోరుకున్నది ఏదైనా కూడా తనకివ్వటం నాకు అలవాటు. అలానే నిన్నడిగింది. ఇస్తాను నిన్ను కూడా. ఇప్పటి వరకు మంచిగా మాట్లాడ్డాను కానీ నిన్ను చూశాక నేను నా మార్గంలోకి వెళ్ళాలి అని అర్థమయ్యింది అంటాడు. దేవ్ భూపతిని నువ్వు నన్నేమీ చేయలేవు అన్నట్లు చూస్తాడు. నేను నిన్ను ఏమీ చేయలేకపోవచ్చు. నువ్వు ఎవరి కోసమైతే ఇదంతా చేస్తున్నావో దాన్ని చేయగలను అంటాడు కన్నింగా నవ్వుతూ. ఆ మాట ఆ మాటకి దేవ్‌కి ఇటు నందుకి కూడా కోపం పీక్స్‌కి వెళ్ళిపోతుంది. దేవ్ కోపంగా ముందుకు అడుగు వేసేలోపు తన చుట్టూ ఇంకో 2 చేతులు అల్లుకుంటాయి. ఆ స్పర్శ ఎవరిదో తెలియడంతో దేవ్‌కి వెంటనే తన కోపం అంతా పక్కన పెట్టేసి ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు అభిని. అసలేం జరిగింది అంటే, అభి ఇంకా ఆద్య ఆఫీస్‌కి వచ్చాక, అభి ఎంతో హ్యాపీగా దేవ్‌ని కలవడానికి దేవ్ క్యాబిన్‌కి వెళ్తూ ఉండగా, సడెన్‌గా తన అడుగులు ఆగిపోయాయి. వెనకే వచ్చిన ఆద్యకి అభి అక్కడే ఎందుకు ఆగిపోయిందా అని వస్తూ, పక్క వాళ్ళ మాటలు వినిపిస్తారు. "ఏయ్! నీకు తెలుసు కదా ప్రీతి వాళ్ళ డాడీ. ఆయన ఈరోజు మన సార్‌ని కలవడానికి వచ్చారు" అంటుంది. "ఎందుకు?" అంటుంది పక్కనమ్మాయి. "నీకు తెలీదా? ప్రీతి ఏదడిగినా వాళ్ళ నాన్న కాదు అనరంట. ఇప్పుడు దేవ్ సార్‌ని అడిగింది. ఇంకేముంది దేవ్ సార్‌తో మాట్లాడి వాళ్ళ పెళ్లి ఫిక్స్ చేయడానికి వచ్చారు" అంటుంది. ఇంతలో పక్కవాళ్ళు మన దేవ్ సార్ ఒప్పుకోవాలి కదా అంటారు. ఎందుకు ఒప్పుకోరు? మన ప్రీతి ఏమైనా అనాథా? లేకపోతే ఏమీ లేనిదా? దానికి చాలా ఆస్తుంది. ఇక్కడ కేవలం సార్ కోసమే జాబ్‌లో జాయిన్ అయ్యింది. ఎంతైనా సార్ కూడా బిజినెస్ మ్యాన్ కదా! ఆయన కూడా బిజినెస్ లానే ఆలోచిస్తారు. నాకు తెలిసి ప్రీతి మనకి మేడం అయిపోతుంది తొందరలోనే అంటుంది నవ్వుతూ ఓరగా అభిని చూస్తూ. అసలు వాళ్ళు అలా మాట్లాడుకోవటం అంతా ప్రీతి చెప్పబట్టే చేస్తున్నారు. ప్రీతి నాన్నని ప్రీతి ఫ్రెండ్ ఒకసారి చూడటం వలన భూపతి ఆఫీస్‌కి రావటం చూసి వెంటనే ప్రీతికి కాల్ చేసి చెప్తుంది. ఇక అటు నుంచి ప్రీతి అయితే నేను చెప్పినట్లు చెయ్యని ఏం చెయ్యాలో చెప్తుంది ప్రీతి ఫ్రెండ్‌కి. బట్ ప్రీతి నేత్ర ఆఫీస్‌కి రాలేదు అంటూ ఉండగానే అభి దేవ్ కోసం స్పీడ్‌గా రావడం చూసి ప్రీతి నేత్ర వస్తుంది అంటుంది. అయితే ఇంకెందుకు లేటు నేను చెప్పిన విధంగానే మాట్లాడు అని కాల్ కట్ చేస్తుంది ప్రీతి. అలా వాళ్ళు మాట్లాడటం అభి ఇంకా ఆద్య రావటం వినడం జరిగిపోయాయి. వాళ్ళ మాటలకి అభి అక్కడే బాధగా ఆగిపోగా ఆద్య కోపంగా వాళ్ళని చూస్తూ అభి దగ్గరకు వచ్చి నీకు దేవ్ అన్నయ్య మీద నమ్మకం లేదా? వాళ్ళ మాటలు నమ్మి నువ్వు బాధపడి అన్నయ్యని బాధపెడతావా అంటుంది. దానితో అభి లేదు నేనిప్పుడే సార్‌ని కలవాలి అని వెంటనే దేవ్ క్యాబిన్‌కి వెళ్ళి తన కోసం నిన్న దేవ్ పడిన బాధ గుర్తుకు వచ్చి వెంటనే వెళ్ళి హత్తుకుంటుంది. దేవ్‌కి అభి అలా వచ్చి హత్తుకోగానే అప్పటి వరకు ఉన్న కోపం అంతా ఎగిరిపోయి నవ్వుతూ అభిని దగ్గరకు తీసుకుంటాడు. వాళ్ళిద్దరిని నందు ఇంకా ఆద్య నవ్వుతూ చూస్తారు. భూపతి మాత్రం కోపంతో రగిలిపోయాడు. కారణం ఇప్పటివరకు అభిని ఫోటోలో చూసి చంపమని చెప్పడమే కానీ డైరెక్ట్‌గా ఇప్పుడే చూడడం. ప్రీతి చెప్పిన దానిని బట్టి దేవ్‌కి అభి అంటే ఇష్టమని తెలుసుకుని ఎలా అయినా దేవ్ మనసు మార్చి తన అల్లుడిని చేసుకోవాలి అనుకుని వచ్చాడు. ఇప్పుడు అభి ఇంకా దేవ్‌ని అలా అంత దగ్గరగా చూడడంతో ఆల్రెడీ అభి మీద ఫస్ట్ నుంచి కోపం, పగ ఇంకా పెరిగిపోతుంది. దేవ్‌కి తన గుండెల మీద తడిగా అనిపించేసరికి వెంటనే కంగారుగా అభి ఫేస్‌ని పైకి లేపి చూసి, "ఏ ఏడుస్తున్నావారా? ఇప్పుడు ఏమయిందని? నిన్న ఆఫీస్‌కి రావద్దు అన్నాను కదా! ఎందుకొచ్చావు?" అంటాడు చిరుకోపంగా. "నాకు మిమ్మల్ని చూడాలి అనిపించింది. వచ్చాను. ఏ రాకూడదా?" అంటుంది దేవ్ వైపు చూసి క్యూట్‌గా.
దేవ్ అభిని అలా చూసి నవ్వుతూ ఎందుకు రాకూడదు రావచ్చు అని చెప్పి ఒకసారి ఆద్య వైపు చూసి ఓయ్ మీరిద్దరూ వెళ్ళి నందు రూమ్లో వెయిట్ చేయండి అని వాళ్ళు అటు వెళ్ళగానే మళ్ళీ చాలా కోపంగా భూపతి వైపు చూస్తాడు దేవ్. ఆ చూపు చూసి భూపతి ఒక అడుగు వెనక్కి వేస్తాడు. ఇంకా ఏమన్నావు? నువ్వు తన జోలికి వెళ్ళాలి అని ఆలోచన ఉన్నా వెంటనే మానుకో. లేదు అనుకో నువ్వెక్కడ నుంచి మొదలుపెట్టావో అక్కడికే తీసుకుని వచ్చేస్తా. జాగ్రత్త అంటాడు చాలా అంటే చాలా కోపంగా భూపతి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ దేవ్. నందు మాత్రం భూపతి కళ్ళల్లో అభి మీద కూతురు కావాలి అనుకున్నవాడిని ఇష్టపడ్డ అమ్మాయి మీద కోపం లేదు. ఆ చూపులో ఇంకా ఏదో ఉంది. కోపానికి మించి ఎంతైనా పోలీస్ కదండీ! కనిపెట్టేస్తాడులే. ఇక దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోపు దేవ్ మాట్లాడేసరికి స్పృహలోకి వచ్చి భూపతిని గమనిస్తాడు. భూపతి కూడా కోపంగా చూస్తాడు. నా కూతుర్ని బాధపెట్టిన దానిని అంత తేలిగ్గా వదలను అంటాడు కోపంగా. దేవ్ కోపంగా ఒక్క అడుగు వేసేలోపు పక్కనే ఉన్న నందు ఫోర్స్‌గా భూపతి కాలర్ పట్టుకుని నీకు మంచిగా చెప్తే అర్థం కాదా? నా చెల్లిని ఏమైనా చెయ్యాలి అనే ఆలోచన వచ్చినా చంపేస్తాను. అర్థమైందా? నువ్వు మేమింత చెప్పాక కూడా నేత్ర గురించి ఆలోచిస్తున్నా కనీసం నేను ఇలా చెప్తున్నాను. బట్ మా బావ అలా కాదు. నీకంత మంచిది కాదు మమ్మల్ని రెచ్చగొట్టడం. నీ బిజినెస్‌కి, నీ ఒంటికి కూడా అంటూ వదిలాడు కాలర్‌ని. వయసులో పెద్దవాడివి గనక ఇంతకన్నా ఏం అనలేకపోతున్నాం. పో ముందు అని రూమ్ డోర్ వైపు చూపిస్తాడు. నందు ఇంకా దేవ్ అలా మాట్లాడడంతో భూపతి అవమానంగా ఫీల్ అవుతూ బయటికి వెళ్ళిపోతూ అక్కడ ఆద్యతో నవ్వుతూ మాట్లాడుతున్న అభిని కోపంగా చూస్తూ వెళ్ళిపోతాడు భూపతి. చాలా కోపంగా. ఆ చూపు ఆద్య గమనించింది. ఇక తర్వాత నందు గారితో మాట్లాడాలి అని ఇక ఆద్య ఏమీ అనకుండా సైలెంట్ అయిపోయింది. ఇక భూపతి వెళ్ళిపోగానే బావా అంటాడు నందు దేవుతో మాట్లాడాలి అని. ఇప్పుడు కాదు, ముందు పద మీ చెల్లి దగ్గరికి. అది నవ్వుతూ ఉన్నా దాని కళ్ళల్లో బాధ నాకు తెలుసు. పద అని నందు రూమ్‌కి వెళ్తారు ఇద్దరు. దేవ్ వాళ్ళు వెళ్ళేసరికి అభి ఏడుస్తూ ఉంటే ఆద్య తనని ఓదారుస్తూ ఉంటుంది. అభిని అలా చూసి నందు ఇంకా దేవ్ స్పీడ్‌గా తన దగ్గరికి వెళ్ళి హే! ఎందుకే రాక్షసి ఇప్పుడు నువ్వు మళ్ళీ మొదలుపెట్టావా? అంటాడు దేవ్ కోపంగా అభిని. దేవ్ కోపం చూసి అభి నందు చేతిని పట్టుకుని నందుని చూస్తుంది. బావా ఇప్పుడు నువ్వు ఎందుకు ఇలా అరుస్తున్నావు? అని అభిని పట్టుకుని తీసుకుని వెళ్ళి పక్కనే ఉన్న సోఫాలో అభిని కూర్చోబెట్టి నందు అభి ముందు మోకాళ్ళ మీద కూర్చుని ఎందుకురా బాధపడుతున్నావు అంటాడు ప్రేమగా. వెంటనే నందుని హత్తుకుని అన్నయ్య నేను అనాథని నాకెవరూ లేరు అని నేను ఎవరిని ఇష్టపడకూడదా అంటుంది ఏడుస్తూ అభి. ఎందుకురా ఇప్పుడు నువ్వెందుకు ఇలా మాట్లాడుతూ ఉన్నావు? ఏం జరిగింది? ఎవరన్నారు అలా చెప్పరా అంటాడు ప్రేమగా. అభి చెప్పకుండా ఏడుస్తూనే ఉంటుంది. చెప్పరా అంటాడు నందు మళ్ళీ. ఇందాకటి నుంచి నేను కూడా అదే అడుగుతున్నాను. నాకు ఆన్సర్ చెప్తేనేగా ఆ ఏడుపు మాత్రం ఆపడం లేదు అంటుంది ఆద్య కోపంగా. అభి వీళ్ళని చూసి ఏడుస్తూ అన్నయ్య అంటుంది. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు స్టోరీ నచ్చట్లేదండి అంటే నాకు రీచ్ చాలా తక్కువ వస్తుంది. నచ్చితే కంటిన్యూ చేస్తాను. కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.